అవును. అక్కడ అదొకటి ఉంటది. ఓ పక్క జనసేన పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చేస్తారు అందరికి, ప్రభుత్వం వస్తే మీకు ఎమ్మెల్సీలు ఇచ్చేస్తాను, నామినేట్ పదవులు ఇచ్చేస్తాను. ఇక్కడ బాబు గారు ఇచ్చేస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఎన్ని ఎమ్మెల్సీలు వస్తాయి? అది కాబట్టి ఇక్కడ సమస్య నేను అంటుంది అదే. అందువలన ఎన్ని ఎమ్మెల్సీలు ఉండదు. ఇప్పుడు ఏమన్నా ప్రత్యేక జీవో రాష్ట్రపతి నుంచి తెచ్చుకుని ఇక్కడ ఒక 200 ఎమ్మెల్సీలు ఉండాలి, అసెంబ్లీ 175 ఉంది కదా, మాకు 450 సీట్లు అసెంబ్లీకి చేయండి, 150 ఎమ్మెల్సీకి ఇవ్వండి అని అడగాలి. అట్లా అయ్యుద్దా పోని? అప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టాలి. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇచ్చిన ఇవి కదా శాసనసభలోను ఇవి. మనకి నియోజకవర్గాల పునర్విభజన జరిగినా కూడా 2026కి పునర్విభజన కమిషన్ బిగినాయి. 29 ఎలక్షన్స్ లో కొత్తవి వస్తాయి. అంటే 29 తర్వాత ఏమైనా ఎక్కువ మందికి హామీలు ఇచ్చినా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనకి 225 అసెంబ్లీ సీట్లు వస్తాయి. 225లో 1/3 అన్నప్పుడు దగ్గరగా 60-70 దాకా మండల సీట్లు వస్తాయి, 70-75 దాకా. కాబట్టి ఎందుకంటే 1/3 కదా ఇక్కడ ఉండేది, కాబట్టి ఆ లెక్కన వస్తాయి. అప్పటిదాకా కూర్చోవాలి కదా. ఇది సమస్య. ఎందుకు బతికించలేకపోతున్నారు? ఎందుకు అసంతృప్తులు బయటకు వచ్చేస్తున్నా వాళ్ళని సైలెంట్ చేయలేకపోతున్నారు? ఏం చేస్తారు? ఇదేం పాత రోజులు కాదు. మామూలుగా అయితే ఇదివరకు ఇట్లాగే ఉండేది. కాకపోతే అప్పుడు ఏంటంటే పత్రికలు ఒక్కటే ఉండేవి కాబట్టి పెద్దగా ఇది ఉండేది కాదు. టీవీ ఛానల్ కూడా ఈ 24 గంటల ఛానళ్లలో కూడా